హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సంక్రాంతి పండగకి ఊరు వెళ్తున్నాం అన్నమాట, అమ్మ వాళ్ళ ఊరికి. ఎవ్రీ ఇయర్ ఇంకా ఖచ్చితంగా పండగ అయితే మిస్ అవ్వను, ఎప్పుడు అవ్వను. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏ పండగకి వెళ్ళకపోయినా సంక్రాంతి మాత్రం కంపల్సరీ వెళ్తాము. ఎందుకంటే మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి, అందుకోసం తప్పకుండా వెళ్తామన్నమాట. ఇంకా ఆ రోజు మండే రోజు పౌర్ణమి వచ్చింది కదా, ఇంకా అది కాక ఇంకా ఇంట్లో పండగ రోజు ఉండం కదా మేము. సో ఫస్ట్ ఇంట్లో అంతా పూజ అది చేసేసుకొని వెళ్ళాలనేసి పౌర్ణమి ఉండింది. ఇంకా పైకి ఆ రోజు ఊరు వెళ్తున్నాము. పూజ చేసేసరికి కూడా బాగానే లేట్ అయిపోయిందిలేండి. ఇంకా ఇంట్లో అంతా ధూపం అది వేస్తున్నాను. ఇంట్లో ధూపం వేసుకుంటే మనకంత పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది కదా. సో అందుకోసం ఇంట్లో అంతా ధూపం వేస్తున్నాను అన్నమాట. పాపనేమో పూజ అది చేస్తుంది, నేనేమో ధూపం వేస్తున్నాను. ఇట్లా ఇంట్లో ధూపం వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది కదా, అందుకోసం వేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయితే అయిపోవచ్చింది. లాస్ట్ కొబ్బరికాయ ఏమో కొట్టాలి, ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి ఊరికి. ఇంకా మా ఊర్లో 4 days జరుగుతుంది అన్నమాట పండగ. ఒకరోజు నువ్వులతో రొట్టెలు అది చేసుకుంటారు. ఒకరోజు కొత్త బియ్యం వస్తుంది కదా, కొత్త పంటలు వస్తాయి కదా ఇప్పుడు సంక్రాంతి ముందు. సో అప్పుడు కొత్త బియ్యంతో నెక్స్ట్ డే పులగం చేస్తారనమాట. మేము వెళ్ళిన రోజు రొట్టెలు, నెక్స్ట్ డే పులగము. మామూలుగా అందరికీ 14th పండగ అయితే మాకు 15th అవుతుంది అనమాట పండగ. ఎందుకంటే మా ఊర్లో కళ్యాణం కూడా జరుగుతుంది, తేరు అది లాగుతారు, తిరణాళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుందిలేండి. ఎంత సందడి ఉంటుంది అంటే ఇంకా సంక్రాంతి అంటేనే సందడి, అంత బాగుంటుంది మా ఊర్లో. చాలా ఇష్టం మాకైతే. ఇంకా పూజ అది చేసేసింది పాప, కొబ్బరికాయ కూడా కొట్టేసింది పాప. పూజ చేస్తే చాలా కళ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇంకా స్టార్ట్ అయ్యాము. వాళ్ళిద్దరేమో స్కూటీ మీద వెళ్ళినారు, నేనేమో ఆటోలో వెళ్తున్నాను బస్ స్టాండ్కు. ఇక ముగ్గురం అంటే పట్టం కదా, సో అందుకని వాళ్ళిద్దరు వెళ్తున్నారు, నేను ఒక్కదాన్ని ఆటోలో వెళ్తున్నాను అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా మా ఊరు వెళ్తాము. అదే ఇక్కడ ఎప్పుడైనా సరే 4 days జరుగుతుంది అనమాట పండగ. ఇంకా స్టార్ట్ అయినాము, బస్సు కూడా ఎక్కినాము. ఇంకా నందికొట్కూరు బస్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. ఎంతైనా పల్లెటూరు ఆ వాతావరణం, ఈ పండగలకు పల్లెటూరు వాతావరణం సూపరు. ఇంటికి వచ్చేసినాము. అమ్మనేమో కారం చుట్టలకు ప్రిపేర్ చేస్తుంది. అప్పటికే మా చెల్లి పిల్లలు అందరు వచ్చేసినారు. ఇక చూడండి, స్టార్ట్ చేసినావా అమ్మ అంటున్నారు. ఇంకా మా చెల్లెలు కొడుకుతే సిగ్గుపడి అక్కడ దాక్కుంటున్నాడు వాడైతే. ఇంకా రావడం వీడియోలు తీసుకోవడమేనా అని ఇంకా పిల్లలు ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ చాలా అంటే చాలా బాగా పండుతున్నాయి బాగా. ఇంకా అమ్మ నాన్న చెల్లి అందరు ఉన్నారు ఇక్కడ. ఇంకా మధ్యాహ్నం తినాలి కదా, వచ్చేసినాం. కరెక్ట్ అయింది, లేట్ అయిందిలేండి. ఫుడ్ టైం కూడా అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ టైం. ఇంకా అయినా తినాలి కదా, ఆకలి వేస్తుంటుంది. ఇట్లా ఎంతమంది పండగలకు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అని నాతో ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తాను, చాలా ఇష్టం నాకు మా ఊరు మా ఇల్లు అంటే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.